హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై బటర్ఫ్లైస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న కథ ఏంటంటే పావురం చీమ కథ. అనగనగనగా ఒక అడవిలో ఒక అందమైన పావురం ఉంది. ఆ పావురం తను ఒక చెట్టు పైన నివసిస్తూ ఉంటుంది. అదే అడవిలో ఒక చిన్న చీమ ఉంది. అది ఒకరోజు దాహం వేసి అడవి మొత్తం తిరుగుతుంది. ఎక్కడా వాటర్ కనిపించలా. దానికి అక్కడ పావురం ఉంటున్న చెట్టు పక్కన కొలంలో వాటర్ కనిపించింది. అది వాటర్ తాగుదామని ట్రై చేస్తూ ఉంటే అందులో పడిపోతుంది. అది అందులో పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు పావురం చెట్టుపై నుంచి చూసి జాలిపడి దానికి ఒక ఆకుని తెంపి దానికి సమీపంలో వస్తున్నది కదా చీమ, దానికి సమీపంలో ఆకును వేస్తుంది. ఆ చీమ చేస్తుందంటే ఆకుని మీదకి వెళ్ళి చక్కగా స్లోగా వడ్డీకి చేరుతుంది. దానికి థ్యాంక్స్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఒక హంటర్ పావురాన్ని వేటాడడానికి గన్తో పావురానికి గురి పెడతాడు. అది చూసిన చీమ ఏం చేస్తుంది, ఆ హంటర్ యొక్క కాలిని గట్టిగా కరిచేస్తుంది. ఆ హంటర్ కెళ్ళుమని అరుస్తాడు. ఆ సౌండ్కి ఆ పావురం అక్కడి నుంచి ఫ్లాప్ 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 అంటూ ఎగిరిపోతుంది. ఎగిరిపోవడంతో అది చూసి హంటర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఏంటో ఈరోజు అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ రెండు కలిసి సంతోషంగా ఉంటాయి. అప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉంటారు. అంటే దీని ద్వారా ఏం తెలిసింది, మనం ఒకరికి సాయం చేస్తే ఆ సాయం ఎప్పటికైనా మనకి తిరిగి చేరుతుంది అని అర్థం. థ్యాంక్ యూ.